ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారి కావడానికి కారణము మొట్టమొదట కాంగ్రెస్, నెక్స్ట్ బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలు ప్రధాన బాధ్యత వహించాలి. అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వాళ్ళ 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం. ఇలా కేంద్రము పక్కా నిధులు ఇచ్చింది, బడ్జెట్ లో నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా చేసింది. ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకు, ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధం. 6 గ్యారెంటీల సంగతి ఏందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అనే విషయాన్ని ఇలా సవాల్ చేస్తున్నారు. కేంద్రంతో సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అన్ని విధాల కేంద్రం సహకరిస్తున్నది, తెలంగాణకు నిధులు ఇస్తున్నది. ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి వరకు ఇవాళ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ఉన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందిగా కోరుతూ, అందుకే ఈరోజు ఈ బడ్జెట్ ను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు కేటాయించినాం. మేమప్పుడు స్పందించినప్పుడు అన్యాయం జరుగుతుంది. మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారి గురైతుంది. ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంత ప్రారంభించక పొడిగించడానికి కారణగోలు 6 గ్యారెంటీల మీద ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు, మేధావి వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 3 ఎన్నికల్లో కూడా 3 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు.